హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ JNTH 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దాని గురించి అయితే చెప్పబోతున్నాం. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నా. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్స్ సంబంధించింది, ఒకటి రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించిన ఛానల్ సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో పెడితే 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది. పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి బాగానే జరిగిందండి. 22 బీటెక్లో వచ్చేసరికి మీకు ఎక్కువ పాయింట్స్ వస్తాయండి. ఖచ్చితంగా పాస్ అయిపోతారు. ఇక 21 బీటెక్ వచ్చేసరికి ఏంటంటే 21 బీటెక్లో మీకు పాస్ అయిపోతే మాత్రం గట్టి పర్సంటేజ్ అయితే వస్తుంది. అంటే గట్టి పాయింట్స్ అయితే వస్తాయి, గ్యారంటీ, డౌటే లేదు. పేపర్ వాల్యుయేషన్ అయితే లిబరల్గానే జరిగిందని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఆఖరి బుక్లెట్ అయితే జరుగుతూ ఉన్నదని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఇక వచ్చేసరికి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, 21 బీటెక్లో ఒక కోర్ సబ్జెక్ట్ అనేది టఫ్గా జరుగుతుందని. అది కూడా లిబరల్గా జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే 2, 3 గ్రూపులు అడిగాననమాట. ఈసారి ఎక్కువ మంది పాస్ అయ్యే విధంగానే ఈ 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అయితే ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఇంకేంటంటే గ్రేడ్ పాయింట్స్ పెరుగుతాయా, పెరగవా అని అడుగుతున్నారు. గ్రేడ్ పాయింట్స్ పరంగా అయితే మీకు గట్టి పాయింట్సే వస్తాయి ఈసారి అయితే. మీరు పర్సంటేజ్ పెంచుకోవడానికి ఈసారి 2122 బీటెక్ రిజల్ట్స్ బాగా ఉపయోగపడతాయి. అయితే మార్చ్ ఎండింగ్ రిజల్ట్స్ వస్తాయి అనుకున్నాం గానీ, ఇంకా అంతకన్నా ముందే రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయ్యే విధంగా అయితే ఉంటుంది. ఎందుకంటే పేపర్ వాల్యుయేషన్ అయితే స్పీడ్‌గానే అయిపోయింది. ఇక ఇంప్రూవ్‌మెంట్ కూడా పేపర్ వాల్యుయేషన్‌లో కంటెంట్ కూడా కనిపిస్తా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అది అన్నమాట. ఓకేనా?